మొహమాటం లేకుండా చెబుతున్న పిల్లల ప్రవర్తన బాగుండాలంటే, చదువు బాగుండాలంటే కనీసం 10వ తరగతి పూర్తయ్యే వరకు ఇంట్లోంచి బయటికి పంపకూడదండి. ఇంటి దగ్గరే. ఈ హాస్టల్ వ్యవస్థ అనేది పాఠశాల స్థాయిలో నశిస్తే తప్ప విద్యా వ్యవస్థ బాగుపడదు. ఈ ఇంజనీరింగో మెడిసిన్ అంటే ఎక్కడికో పంపామంటే అర్థం. దానికి మాత్రం దేనికండి జిల్లాకో కాలేజీ పెట్టేస్తున్నారు, ఇంకా పెడతారట. ఎందుకు అంత దూరం? మనకి బాగా దూరం చేసుకుంటున్న పిల్లల్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా దాటకుండా పట్టుకెళ్ళి హాస్టల్లో బారేస్తున్నారు. మరి 3 ఏళ్ళు దాటిన వాడిని 4 ఏళ్ళు దాటిన వాడిని హాస్టల్లో బారేయడం తప్పు కానప్పుడు వాడికి 40 ఏళ్ళు వచ్చాక మన ఓల్డేజ్ హోమ్లో బారేస్తే తప్పెలా ఉందండి? మనం ఎలా చేసాం, వాడు అలాగే చేశాడు. ఇక్కడ మీకు మంచి హాస్టల్ డాడీ అన్నాడు. నాన్న అనకుండా డాడీ. అది వేదం కంటే గొప్ప మాట కదా. చతుర్వేదాల కంటే గొప్ప మాటలు ఏమిటంటే మమ్మీ డాడీ. ఋగ్వేదం ఏమిటో మనకు తెలియదు, యజుర్వేదం తెలియదు, సామవేదం తెలియదు. మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ ఈ 4 మన జాతికి చతుర్వేదాలు. చతుర్వేదాలు ఎప్పుడో పోయాయి. మన 4 వేదాలు ఏమిటి అంటే మమ్మీ డాడీ ఆంటీ అంకుల్. ఇవే ఇప్పుడు. ఆ మాట అంటే చాలు మనకు ₹1,00,000 కట్టాలని సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ 10వ తరగతి అంటే 14 ఏళ్ల వయస్సు దాటుతుంది. 15 ఏళ్ల పాటు ఆడపిల్లల్ని మగపిల్లల్ని మన దగ్గరే పెట్టుకుని మనకి అతి దగ్గరలో నడిచి వెళ్లేందుకు వీలుగా ఉన్నటువంటి బడిలో చేర్పించి వాళ్ళ చదువు పట్ల మన ప్రవర్తన పట్ల ఆ తల్లిదండ్రులే శ్రద్ధ వహిస్తేనే జాతి బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, వ్యక్తులు బాగుంటుంది. అందరం ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించకుండా వదిలేసి ఇందాక రైలు ప్రమాదంలో సిగ్నల్ వాడు తప్పించినట్టే ఎవడి మీదకో గంటేసి బ్రహ్మాండమైన స్కూల్లో పెట్టేసేవాడిని. అక్కడ అన్నీ వాళ్ళే చూసుకో. అన్నీ వాళ్ళేనమ్మా. ఇక మీకు రాదు, తిరిగి అమ్మాయి రాదు, అబ్బాయి రాడు. ఇక్కడ అట్లించి అటే అన్నీ వాళ్ళే చూసుకుంటే మనం ఎందుకండి కన్నది పని లేక? ఈ కామ వ్యామోహాలు, ఈ లవ్ అఫేర్స్, ఈ గొడవలు లేకుండా ఉండాలంటే మనుషుల్ని దృఢంగా తయారు చేయాలి. చిన్నప్పుడు ఇందాక పద్యంలో చెప్పాడు చూడండి, ఆ రావి గింజలు గోడ చీలికలో పడేటప్పుడే జాగ్రత్త వహిస్తే అది మొలకవదు, మొక్కవదు, మానవదు, ఏమవదు. అలాగే కాలేజీలో చేరగానే ఎవడో మొదటివాడు చూడగానే ఈ అమ్మాయిని చూడగానే బాగున్నా లుకింగ్ నైస్ అనగానే గోప పేలిపోవాలమ్మా. అప్పుడు వెంటనే చదువు వస్తుంది, వాడు పోతాడు. నువ్వెవడవరా నా అందాన్ని మెచ్చుకోవడానికి గొట్టంగాడి మీద 1 దెబ్బ కొట్టాలి. ఆ స్థితికి అమ్మాయిలు ధైర్యంగా ఎదగాలి. ఎవరో రక్షిస్తారని అనుకోకుండా అమ్మ అమ్మాయిలకి ఏం నేర్పినా ఏం నేర్పకపోయినా కరాటే కుంగుఫు నేర్పండి. స్పష్టంగా గోపగలు కొట్టేయాలి. మళ్ళీ అమ్మాయిలకే ఫైటింగ్ బాగా నేర్పాలి. ఎవరు రక్షణ వాళ్ళు చూసుకోవాలి. ఎవరిని రక్షణ కల్పిస్తారు? ఇక్కడ దగ్గరికి వస్తే కాలు పైకెత్తంటే మళ్ళీ బతకద్దు ఇక్కడ మనిషి. ఎవడైనా కాలేజీలో చేరిన అమ్మాయి, వయసులో ఉన్న అమ్మాయి అందాన్ని మెచ్చుకుని నీకేం సంబంధం రా అని గోప వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ కామెంట్స్కు మనం బదులు ఇవ్వద్దు. అసలు వాళ్ళు ముందు ఫేస్బుక్లతో మొదలు పెడతారు, వాట్సాప్లతో మొదలు పెడతారు. ఇక్కడ మనం వెంటనే ఇలా ఎక్కడమే వెరీ మచ్ అని మొదలెడతారు. ఇక్కడ అయ్యి బాబోయ్, ఇక్కడ తల్లి పోయింది, తండ్రి పోయాడు, మొత్తం పోయారు. ఈ గొట్టంగడ తయారయ్యాడు. ఇక్కడ వెంటనే వాడికి మెసేజ్లు. మొత్తం కొంపం పగిలిపోయాక, కొంపలు అంటుకుపోయాక బయటపడుతుంది వ్యవహారం. ఇంకా చదువు ఎక్కడ వస్తుందండి?